వ్యవసాయంలో నానాటికి పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. అందుకే నూతన సాంకేతిక విధానాన్ని అందిపుచ్చుకుంటూ సాగు ఖర్చులను తగ్గించుకొని లాభసాటి వ్యవసాయాన్ని చేసేందుకు రైతులు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా వరి పంటలో కూలీల అవసరం ఎక్కువ. వీటిని తగ్గించే పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. అందులో నేరుగా పొడిదుక్కులో విత్తనం వెదపెట్టడం, మరోటి దమ్ములో విత్తనం వెదపెట్టడం. ఈ పద్ధతిలో కూలీల సమస్య తగ్గడమే కాకుండా పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. అయితే కలుపు సమస్య అధికంగా ఉంటుంది. దీన్నే సకాలంలో నివారిస్తే అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మహాలక్ష్మి. వ్యవసాయ కూలీల కొరత ఎక్కువవుతోంది. ఒకవేళ కూలీలు లభించినప్పటికీ చిన్న సన్నకారు రైతులు భరించలేని కూలీల రేట్లు పెను సమస్యగా మారాయి. దీంతో వ్యవసాయ పనులకు ఆటంకం కలిగి రైతుకు సాగు ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గుతోంది. నూతన విధానంలో సాగు ఖర్చును తగ్గించి వరి సాగును మరింత లాభదాయకంగా చేయడం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు అధిక శ్రమతో కూడిన దమ్ము చేసి నాట్లు వేసే పద్ధతికి ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిలో భాగంగానే చాలా మంది రైతులు వరి నాట్లు వేసి పండించే సంప్రదాయ పద్ధతిని వదిలి విత్తనాలు నేరుగా పొడిదుక్కిలో దమ్ము చేసిన పొలంలో వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తున్నారు. దీంతో పంటకాలం సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా మంచి దిగుబడులు సాధించి అధిక ఆదాయాన్ని పొందవచ్చని తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మహాలక్ష్మి. ఇటీవల కాలంలో ఏంటంటే రైతులు నారు పోసి 20 నుంచి 25 రోజులు పెంచి దాన్ని ప్రధాన పొలంలో నాటడం అలా ఇటీవల కాలంలో చేశారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే రైతులు ఎక్కువగా వెద పద్ధతిలోకి మగ్గు చూపుతున్నారు. ఎందువలన అంటే మనకి నాట్ల పద్ధతిలో ఏంటంటే మనకి కూలీల ఖర్చు ఎక్కువ ఉంటుంది, కూలీలు ఎక్కువ మంది కావాలి. అదే మనకి వెద పద్ధతిలో ఏంటంటే మనకి సకాలంలో మనకి కూలీలు దొరకకపోయినా సరే ఈ కూలీల ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే వెద పద్ధతిలో అంటే డైరెక్ట్గా నేరుగా విత్తే వరి పద్ధతి చేయడం వల్ల ఏంటంటే కూలీల ఖర్చు తగ్గడం జరుగుతుంది అనమాట. కాకపోతే నాట్లు వేసే పద్ధతిలోకిను వరి పద్ధతికి ఏంటంటే కలుపు సమస్య అన్నది ప్రధానంగా ఉంటుంది అనమాట. ఈ కలుపుని ఏంటంటే సకాలంలో మనం కరెక్ట్ టైంలో కంట్రోల్ చేయాలి. ఇన్ కేస్ మనం కంట్రోల్ చేయకపోతే ఏంటంటే ఇది వరి పైరుతో పాటు కలుపు మొక్కలు కూడా పెరిగి ఈ గాలి, నీరు, పోషక పదార్థాలు పైరుతో పాటు ఇవి కూడా తీసుకొని దీన్ని ఏమంటామంటే క్రాప్ వీడ్ కాంపిటీషన్ అంటారనమాట. అది అలా చేయడం వల్ల ఏంటంటే మనకి పైరు యొక్క పెరుగుదల అలాగే దిగుబడులు అన్నవి ఒక 90% తగ్గుతుంది అనమాట. సో అందుకని ఏంటంటే ఈ వెద పద్ధతి చేసినప్పుడు ఏంటంటే రైతులు ఖచ్చితంగా కలుపుని కంట్రోల్ చేసుకోగలిగితే ఏంటంటే మంచి దిగుబడులు అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అందుకని ఏంటంటే మనకి కలుపుని కంట్రోల్ చేయాలి అంటే విత్తే ముందు ఏంటంటే మనకి పారాక్వాట్ కెమికల్ 5 ml ఒక 10 గ్రాములు యూరియా 1 లీటర్ నీటితో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇలా పిచికారీ చేసిన తర్వాత 10 నుంచి 15 రోజుల తర్వాత మనం విత్తనం విత్తుకోవచ్చు అనమాట, వరి విత్తనము. ఆ తర్వాత విత్తిన 1 నుంచి 2 రోజుల సమయంలో ఏంటంటే మనకి పెండిమిథాలిన్ అది 1 లీటరు 1 ఎకరానికి మన 200 లీటర్ల నీటితో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఏంటంటే మనకి కలుపు సమస్య అన్నది కంట్రోల్ అవుతుంది. ఒకవేళ పెండిమిథాలిన్ కనుక చేయకపోతే మనకి ప్రెటిలాక్లోర్ దొరుకుతుంది. అది 400 ml 1 ఎకరానికి 200 లీటర్ నీటితో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల కూడా మనకి కలుపుని మనం కంట్రోల్ చేయవచ్చు. విత్తిన 15 నుంచి 20 రోజుల దశలో అంటే ఇన్ కేస్ మనం 1 నుంచి 2 రోజుల దశలో కలుపు మందులు కనుక మనం కొట్టకపోతే 15 నుంచి 20 రోజుల దశలో మనం కలుపు మందుని కొట్టుకోవాలన్నమాట. అది ఏంటంటే బిస్పైరిబాక్ సోడియం అది 100 ml 1 ఎకరానికి 200 లీటర్ నీటితో కలుపుకొని మనం పిచికారీ చేయడం వల్ల మనకి మెయిన్గా ఏంటంటే ఈ గడ్డి జాతి మొక్కలు అలాగే పెడల్పాటి కలుపు మొక్కలు అనేది బాగా కంట్రోల్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మనం బిస్పైరిబాక్ సోడియం కాకపోతే ఇంకొక కెమికల్ కూడా మనం కొట్టుకోవచ్చు. అదేంటంటే ట్రైమెఫోన్ ప్లస్ ఇథాక్సీ సల్ఫ్యూరాన్ అది 90 గ్రాములు 1 ఎకరానికి 200 లీటర్ నీటితో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఏంటంటే 2 జాతి గడ్డి జాతి అలాగే వెడల్పాటి 2 కంట్రోల్ అవుతాయి. ఇన్ కేసు మనకి ఓన్లీ గడ్డి జాతి మొక్కలనే కంట్రోల్ చేయాలి అంటే సెహెలోఫాప్ పీ బ్యూటైల్ అంటారు. అది 400 ml 1 ఎకరానికి 200 లీటర్ నీటితో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఓన్లీ గడ్డి జాతి మొక్కలే మనకి కంట్రోల్ అవుతాయి. అట్లాగే విత్తిన 25 నుంచి 30 రోజుల దశలో ఏంటంటే
వెడల్పాటి కలుపు మొక్కలు, ఓన్లీ వెడల్పాటి కలుపు మొక్కలే ఉన్నాయి పొలంలో అంటే మనం 2,4-D సోడియం సాల్ట్ 400 గ్రాములు ఒక ఎకరానికి 200 లీటర్ల నీటితో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఏంటంటే ఈ వెడల్పాటి కలుపు మొక్కలు కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటంటే పొడి దుక్కులో మనం నేరుగా విత్తే వరి పద్ధతి గురించి నేను డిస్కస్ చేశాను. అట్లాగే మనం రైతులు ఏంటంటే దమ్ములో కూడా నేరుగా విత్తే వరి పద్ధతి చేస్తున్నారన్నమాట. అందులో కూడా ఏంటంటే విత్తిన 3 నుంచి 5 రోజుల దశలో ఏంటంటే పైరజోసల్ఫ్యూరాన్ ఇథైల్ 100 గ్రాములు ఒక ఎకరానికి, లేకపోతే ప్రెటలాక్లోర్ 400 ml ఇది 1.5 లీటర్ నీటితో కలుపుకొని, అలాగే పొడి ఇసుక ఒక 25 కిలోలు ఒక ఎకరానికి సరిపడా కలుపుకొని మిక్స్ చేసుకొని వెదజల్లడం వల్ల కూడా ఏంటంటే మనకి కలుపు సమస్య అనేది బాగా కంట్రోల్ అవుతుంది. అట్లాగే పోస్ట్ ఎమర్జెన్సీ సర్వీస్ అంటే విత్తిన 15 నుంచి 20 రోజు దశ కానీ 20 నుంచి 25 దశలో కానీ ఆల్రెడీ నేను పొడిదిక్కులో చెప్పిన మందులే బిస్పైరిపాక్స్ సోడియం కానీ, సెహలఫాప్ పీ బ్యూటైల్ కానీ, లేకపోతే 2,4-D సోడియం సాల్ట్ కానీ సేమ్ అందులో పోస్ట్ ఎమర్జెన్సీ హర్బిసైడ్స్ అవే ఇక్కడ మనం దమ్ములో నేరుగా విత్తే పద్ధతిలో కూడా మనకి అవే కలుపు మందులు మనకి పనికొస్తాయండి. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనకి ప్రధానంగా గడ్డి జాతి మొక్కలు, వెడల్పాటి మొక్కలు, తుంగజాతి కలుపు మొక్కలు అనేది బాగా కంట్రోల్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మనకి ఫైనల్గా ఏంటంటే విత్తనం నాటిన 40 రోజుల వరకు అయినా సరే మనకి ఎటువంటి కలుపు లేకుండా చూసుకుంటే మనకి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుందండి.